ఇచ్చారు. చిరంజీవి ఉండేవాళ్ళు నా సెట్ లో. ఆయన అండి చిరంజీవి గారు నేను చెప్తున్నా దుర్మార్గుడు. దుర్మార్గుడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా అంతం సినిమాకి. ఐ హేటెడ్ హిమ్. ఘరానా మొగుడు అనే సినిమా క్లైమాక్స్ చేస్తున్నారు, 8 days ఎటే స్ట్రెచ్. యూనిట్ మారింది అన్నయ్య, ఫైటర్స్ మారుతున్నారు, హీరో మారటం లేదు. 8 రోజులు ఆయన అంబాసిడర్ కారులో బయట పడుకున్నాడు. నేను వెళ్ళి ఆగలేక అడిగా, ఏమండి అక్కడ లోపల మేకప్ రూమ్ ఉంది, అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ రాలేదు, పడుకోవచ్చు, ఏంటిది మీరు ఇలా పడుకోవడం నచ్చట్లేదు, నేను ఆయన ఫ్యాన్ని. ఆయన ఎంత గొప్ప లాజిక్ చెప్పాడంటే, ఏం లేదండి ఇప్పుడు నేను లోపల పడుకున్నాను అనుకోండి, మోహన్ లేపడు నన్ను, ఇప్పుడు బయటే పడుకున్నాను అనుకోండి, మైక్లో యాక్షన్ రెడీ 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 చిరంజీవి గారిని పిలవండి అనగా లేచి వెళ్ళిపోతున్నా, ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని. ఈజ్ అఫ్ కోర్స్ పని రాక్షసుడు ఆయన. సో ఇది నా గురించి. ఐ సో విష్ ఐ కెన్ గో లేట్. ఐ సో విష్. నాకు ప్రకాష్ రాజ్ గారు మొన్న విషయం చెప్పాడు అన్నయ్య, రే మన ఇద్దరం మంచి యాక్టర్స్ రా అన్నాడు. తెలుసు అన్న, అదే రా ప్రాబ్లం, మన ఇద్దరికి కూడా తెలిసిపోయింది అన్నాడు. సో ప్రకాష్తో మీరు డాన్సులు గిన్సులు బాగా చేయించారు, సినిమా బాగా తీశారు కదా, ఓ సినిమా తీశారు కదా. 2 సినిమాలు చేశారు. పాట ఉందన్నయ్య, ఓ పాటలు ఉన్నాయి. పాట అడగలేదు, వాడికి పాట ఉంది, వాడికి సినిమాలో మన సినిమాలో ఉంది కదా, లేదా? ఓ వేరే సినిమాలో. బట్ ఐ లవ్ యువర్ సాంగ్స్ మ్యాన్. ఊహలలు అది వేరే సినిమా ఆఫ్ కోర్స్, మన ఊర్మిళ, అది విద్య. సూపర్ సూపర్. నేను మొన్న చూసా, నాకు గుర్తులేదు అసలు, మన టీవీలోనో లేకపోతే క్యాసెట్ పెట్టుకుని చూసా, భలే సాంగ్స్ ఉన్నాయి, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయా. వెరీ గుడ్ సాంగ్, బాగా చేశాడు విద్యాసాగర్. అంటే నువ్వు ప్రకాష్ నాకు ఇద్దరు దే ఆర్ వెరీ క్లోజ్. అట్ ద సేమ్ టైం చాలా సార్లు ఇరిటేషన్ వచ్చి, ఈ నా కొడుకులతో మనం చేయకూడదు, వీళ్ళ మోకాలు కూడా చూడకూడదు అన్న రేంజ్కి తీసుకెళ్ళినాక నువ్వు యూ చేంజ్ మై పర్స్పెక్టివ్. పర్టికులర్ గా సినిమా సూర్య సినిమాలో I never wanted to see your face. I never wanted to speak to you. మన ఇద్దరు మాట్లాడుకోవడం మానేసాం. నా పేరు కూడా తీసేసాడు సినిమాలో. ఫస్ట్ కాపీ చూసినప్పుడు నా పేరే లేదు, మీరు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఫస్ట్ గుర్తులేదు. అయితే ఆ తర్వాత సారీ లెట్ మీ స్టాప్. సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకు మన నరసింహారెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, నరసింహారెడ్డి తన ఏదో సిఎన్ఆర్ టిఎన్ఆర్. నేను ఐ వాజ్ జాప్డ్. నేను బాంబేలో ఉన్నా, ఇదే చెప్పారు, నాకు చాలా సేమ్ మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నాకు చాలా ఇష్టమైన హీరో జేడి చక్రవర్తి, ఎందుకంటే అని అన్నయ్య చెప్పారు. ఇప్పుడు అదే చెప్తుంటే నేను ఆపాను. ఆఫ్ కోర్స్ అదే యాక్చువల్గా ఆ రోజు రిలీజ్కి జ్యోతి మనకు అప్పిస్తారు కాబట్టి ఓపెనింగ్ రిలీజ్ రోజు ఇది వేస్తారు, యాడ్ వేస్తారు, డబ్బులు లేవు. ఇంక నెక్స్ట్ డే ఫస్ట్ వీక్ వేస్తానికి డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచిస్తా అంటే సడన్ గా స్టెప్ ఇంటూ మై ఆఫీస్ అండ్ గివ్ మీ 1 lakh. రిమెంబర్ అన్నయ్య, నేను మళ్ళీ అన్నయ్య హర్ట్ అవుతారని పేపర్లో చుట్టి, అది డబ్బులు కూడా తెలియదు మీకు. నేను వచ్చాను, మీరు లోపల రూమ్ లో కూర్చుని ఉన్నారు, డోర్ తీసుకొచ్చాను, అసలు షాకే అడిగినా, అంటే మా ఇద్దరికి మాటలు లేవు. డోర్ తీసి నేను కూడా ఏమీ మాడకుండా ఏదో పేపర్లు ఏదో నోటీస్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు, నా కొడుకు అనుకుంటాడు, పేపర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయా. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ టు ఈవెన్ సీ దట్ రియాక్షన్ ఆన్ యువర్ ఫేస్ అన్నయ్య, బికాస్ మీరు నేను చెప్పిన ఒక్క లైన్కి పాయింట్కి మీరు రియాక్ట్ అయ్యారు ఆ రోజు. సో అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ జర్నీ. ఇప్పుడు బాగుంది అంటారు సూర్య, అది ఇప్పుడు కూడా బాగుంది, ఎందుకు ఆడలేదు నాకు తెలియదు. 5 days అయితే ఎరగదీసింది. అవును, టెరిఫిక్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎందుకు రాలేదు, డబ్బులు రాలేదని నాకు ఆ రోజు కాదు. నేను చేసిన సినిమాలు నెట్లోకి బాగుండి డబ్బులు రాని సినిమా ఇదొకటి, నాకు స్వర్ణముఖి ఒకటి. స్వర్ణముఖి అసలు ఓపెనింగ్ కూడా లేదనుకో, దీనికి ఓపెనింగ్ పడిపోయింది. మళ్ళీ ఇద్దరు కిలాడీలు ఒకటి, నేను డైరెక్ట్ చేయలేదు కానీ ప్రొడ్యూస్ చేసిన, అది ప్రొడ్యూస్ చేసిన సినిమా, అది 3వ సినిమా కదా. అది 5 రోజులు అసలు షోలేని దాటేస్తున్నాం, చిరంజీవిని దాటేశారు ఏంటన్నారు. 6వ రోజు ఏమైంది, మనకి ఎన్టీ రామారావు గారు స్లాబ్ సిస్టమ్ పెట్టారు, రేట్లు పెరిగిపోయినాయి, పట్టుమని పడింది, మళ్ళీ లేవలేదు. ఐ థింక్ దట్స్ యువర్ థర్డ్ ఫిల్మ్. థర్డ్ ఫిల్మ్. కోతలరాయుడు, మొగుడు కావాలి, మరొకటి ఇద్దరు కిలాడీలు, సుమను, భానుచంద్ర. అయ్యో ఆఫ్ కోర్స్
బాగుంటుంది. దట్ వాస్ ఫన్. బాగుండేది. ఇప్పుడు నువ్వు ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి యాక్టర్లు, మంచి మనుషులు, కానీ ఇద్దరు తిక్కలోళ్ళు ఏంటారు? అది ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం కాదన్నయ్య, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్. నేను మన మీకు సెల్ఫ్ కాదు, కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా అంటే భరద్వాజ గారు సెల్ఫ్ కాదండి. మేమే గొప్పవాళ్ళం అనుకుంటాం. మేమే గొప్పవాళ్ళు అనుకో, మేము గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్నారు అనవసరంగా. మేము మేము ఎప్పుడు ఎప్పుడు అడగలే. కాదండి, ఫ్లైట్ ఎక్కినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైలట్ కి లేకపోతే మీ దగ్గరకు వచ్చి భరద్వాజ గారు ఎగిరిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళమంటారా రైట్కి వెళ్ళమంటారా అని అడుగుతాడండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైలట్ కి ఉండాలి. అలాగే నాకు ప్రకాష్ గారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుందంటే అనే నచ్చితేనేమో ఇన్వాల్వ్మెంట్, నచ్చకపోతే ఇంటర్ఫీరెన్స్ అనిపిస్తుంది ఫస్ట్. సెకండ్ అనే ఆరగెన్స్ కి కాన్ఫిడెన్స్ కి ఒక పొర తేడా. అటు నుంచి చూస్తే అరగెన్స్, ఇటు నుంచి చూస్తే కాన్ఫిడెన్స్. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంకులో సపోజ్ ఎవరి దగ్గర అయినా 1 కోటి రూపాయలు ఉందనుకోండి, వాడు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. 10 లక్షలు ఉందనుకోండి ఒకలా ఉంటుంది, 1,00,000 ఉందనుకోండి ఇంకో రకంగా ఉంటుంది, అసలు 10,000 ఉందనుకోండి ఒక రకంగా ఉంటుంది. సో దీని టాలెంట్తో పోలిస్తే నేను వాడు 1 కోటి రూపాయలు ఉందని మేము అనుకుంటున్నాం, అవతల వాడు అనుకుంటున్నాడు మాకు అనవసరం, మేము అనుకుంటున్నాం. ఈ ఫ్లైట్ని నేను మా అమ్మతో ఎప్పుడు అంటే ఫ్లైట్లో దిగుతుంది హైదరాబాదే అంటావా అని. ఎందుకు అని వాడికి ఎలా తెలుస్తుందమ్మా, వాడికి హైదరాబాద్కి విజయవాడకి ఏం తెలుస్తుంది తేడా అంటూ ఉంటా. అలాగే యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ గుడ్, వాడు అలాగే ఫీల్ అవుతాడు. సో వంశీ గారు మొన్న నక్షత్రం అని సినిమా తీసినప్పుడు నేను చెప్పాను ప్రకాష్ గారికి, ఇది వంశీ ముందరే అన్నావు కదా అన్న, అరే నాకు ఒక్క సీన్ రా గెస్ట్ అపీరెన్స్ చేస్తావా అన్నాడు. ఎందుకు అంత సడన్ గా అన్న? ఏం లేదురా, నాకు ప్రాబ్లం ఏంటంటే ప్రకాష్ గారిని కొంచెం కంట్రోల్ చేయాలి రా అన్నాడు. దానికి నన్ను పెట్టుకుంటావు నువ్వు అన్న. కాదురా మళ్ళీ నిన్ను కూడా కంట్రోల్ చేయాలి కదరా, మరి నువ్వేం చేస్తావు అన్నాడు. ఇద్దరు కంట్రోల్ ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటా మధ్యలో షూట్ చేసుకుంటా అన్నాడు. సో అనే ఇట్స్ జస్ట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నయ్య. ఎందుకంటే నేను మన శ్రీగాడికి 1/2కి ముందర శ్రీకాంత్ నేను వాడు పాపం వాడు మీకు చాలా మంచివాడనే పేరున్న వాళ్ళలో వాడొకడు. వాడు సాయంత్రం అయ్యేప్పటికి రే వెళ్దామా అనేవాడు. ఎక్కడికి అనేవాడు? భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం, అక్కడి నుంచి మనం రవికిషోర్ గారి దగ్గరికి వెళ్దాం, అక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అన్న, ఒకసారి కొంచెం అందరితో బాగుండాలి రా, అవతల వాడికి అక్కడికి ఇష్టం అయితే పెట్టుకుంటాడు, లేకపోతే నేను పెట్టుకోడు, తప్పురా అనేవాడు. సరే నీ ఇష్టం అన్న. నేను సినిమా చేస్తున్నా అన్న, ఆదర్శం కాదు ఇన్స్పెక్టర్ అశ్విని అని, మౌళి గారు డైరెక్టర్. నేను కూర్చున్నాను, అంతలోపల అసోసియేట్ డైరెక్టర్ వచ్చి నెక్స్ట్ నీ క్లోజ్ పెడుతున్నాం కొంచెం టచ్అప్ చేసుకో అన్నాడు. అని క్లోజ్ నీ కోసం పెడుతున్నాం అన్నాడు. అసిస్టెంట్ కెమెరామెన్ వచ్చి ఏమా ఓకే ఓకే క్లోజ్ పెడుతున్నాం కొంచెం టచ్అప్ చేసుకో అన్నాడు. కో డైరెక్టర్ వచ్చాడు తర్వాత, నీకు ఫేవర్ చేస్తున్నావు అన్నాడు. నాకు ఒళ్ళు మండి వద్దు నాకు ఈ క్లోజ్ అన్నా. అదేంటన్నా నాకు వద్దన్నా, నాకు వద్దు తీయద్దు. నా కామన్ సెన్స్ అన్నయ్య అది. ఏంటంటే నేను కోట శ్రీనివాసరావు గారు అబ్బాయిని వైట్ షార్ట్ కట్ చేశారు, ఎవరో అమ్మాయిని నేను ఏదో రేప్ చేసి వచ్చానో ఏదో వైట్ షార్ట్ తీశారు, తర్వాత ఏమైందిరా అని ఆయన అడుగుతాడు, ఖచ్చితంగా క్లోజ్ తీయాలి నా ఇష్టం ఉన్నా లేవైనా, నా కామన్ సెన్స్. సో ఇది ఆర్గన్స్ అనిపించింది వాళ్ళకి, నాకు అక్కర్లేదు తీయద్దన్న. వెళ్ళి మౌళి గారికి చెప్పారు, వద్దంటున్నాడు అని. ఓతే వద్దు అన్నాడు ఆయన. బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ మాస్టర్ షాట్ తీసిన చచ్చినట్టు తీయాలి నా క్లోజ్, వచ్చి క్లోజ్ తీశారు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈడొద్దన్నా కూడా తీస్తున్నాం, ఎంత ఒళ్ళు కొవ్వు అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది లాజిక్. ఇప్పుడు నాకు నువ్వు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పద్దు, ఎప్పుడు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పాలి తెలుసా. మీరు శ్రీకాంత్ 1/2 తీయటం ఫేవర్, రామ్ గోపాల్ వర్మ గారు నాకు శివాలో ఇవ్వటం ఫేవరు, నాతో హీరోగా మనీ అనే సినిమా తీయటం ఫేవరు, సత్య అనే సినిమా నాతో హిందీలో తీయటం ఫేవర్, అది ఫేవరు. అంతేగాని మీరు క్లోజ్ షాట్ పెడతా అంటే ఫేవరా? సో ఇది నేను లాజికల్ గా ఇంత మీకు చెప్పాను, ఐ డోంట్ వాంట్ అన్నా అనుకోండి, ఇది అరగెన్స్ అనుకుంటారు అన్నయ్య, ఇది కాన్ఫిడెన్స్. బికాజ్ నేను ఐ హావ్ రెడ్ ఇట్, ఐ హావ్ లెర్న్డ్ ఇట్. నటన కాదు కేవలం ఒక వరం, నటన కాదు కేవలం ఒక వరం, అది కృషి సాధనల స్వయంవరం. సో ఐ హావ్ లెర్న్డ్ ద క్రాఫ్ట్. నేనేదో సడన్ గా
ఏదో సినిమా ఆడేసి ఆ సినిమా ఆడేసింది కదా ఈయన పెట్టుకుందాం అది దొబ్బదన్నయ్య. నేను నేర్చుకున్నా. ఐ లెర్న్డ్ ఇట్.